హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ బ్లాగ్. ఇవాల్టి వీడియో వచ్చేసి ఇంకా ధీరజ్ బాబు స్పెషల్ వీడియో అన్నమాట. చాలామంది అడుగుతున్నారు కదా. ఈ వీడియోలో అయితే అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ధీరజ్ బుక్స్కి అయితే ఇంకా రీసెంట్గా అంటే ఒక 15 డేస్ బ్యాక్ అనుకుంటా, 10 డేస్ బ్యాక్ హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఇంకా అన్ని ఫీజు ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఇదిగో ఈ బుక్స్ అన్నీ తీసుకొచ్చామన్నమాట. బుక్స్ అయితే ఈ బ్యాగ్ నిండా బుక్స్. ఇంతకీ మీరందరూ అడుగుతారు ధీరజ్ ఏ హాస్టల్లో వేశారు, ఏ స్కూల్ అని చెప్పేసి చూపించాను కదా, అదే స్కూల్ అన్నమాట. ఎంతమంది చూశారు, ఎంతమంది అబ్జర్వ్ చేశారో కామెంట్ చేయండి. ఇంకా అక్కడైతే తెలిసిన వాళ్ళు అంటే మా రిలేటివ్స్ పిల్లలు ఇంతకుముందు అక్కడ చదువుకున్నారు కాబట్టి ఇంకా ధీరజ్ని అక్కడ వేయడం చూశారు, జరిగింది. మీ అందరికి తెలుసు జడ్చర్లలో అంత దూరము కామారెడ్డి నుంచి హైదరాబాద్ ఎంత లాంగో, హైదరాబాద్ నుంచి ఇంకా జడ్చర్లకు అంత లాంగ్ డిస్టెన్స్ అన్నమాట. సేమ్ అది స్వామినారాయణ ఇంకా హైదరాబాద్లో కూడా ఉంది కానీ అందులో సీట్లు అవైలబుల్ లేదు. చూద్దాం నెక్స్ట్ ఇయర్ ఏమన్నా ఉంటే చూద్దాం. ఈ 1 ఇయర్ అయితే చూద్దామని చెప్పేసి ఒక్కటే అండి, పెద్దగా ఏం లేదు రీజన్ని. ధీరజ్ని హాస్టల్లో వేయడానికి కొంచెం వాడి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రావడానికి. ఓవరాల్గా అంతా షాపింగ్ అంతా కొంచెం కొంచెం ఒక్కరోజు చేసింది కాదు. ఇది వచ్చేసి ధీరజ్ను మా వారు వెళ్ళి చేసిన షాపింగ్. నైట్ అంతా ఇలా చెక్ చేసుకొని ఫిట్టింగ్ కరెక్ట్ ఉన్నాయా లేదా అని చెప్పేసి 1 బై 1 అన్నీ చెక్ చేసుకుంటూ ఉన్నాడు అన్నమాట. కానీ వాడికి నచ్చినాయి, ఈ బట్టలు అన్నీ నచ్చినాయి. చాలా ఇష్టం ధీరజ్కి ఇలా బట్టలు అంటే టక్ చేసుకొని ఇలా చేయడము, ఫార్మల్ ప్యాంట్స్ వేసుకోవడము అలా చాలా ఇష్టం అన్నమాట ధీరజ్కి. అందుకే అలా కొన్ని స్టిల్స్ ఇచ్చి ఫొటోస్ ది మమ్మీ ఎలా ఉన్నాయి డ్రెస్ అని షూట్ అయినాయి అని చెప్పేసి వేసుకొని ట్రై చేస్తున్నాడు అన్నమాట. వాడికి నచ్చినాయి, ఏదైనా వాడికి నచ్చితేనే తీసుకుంటాము. సో ఇక్కడ వచ్చేసి ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు అన్నమాట. ఆ రోజు గ్లాస్ది ఒకటి పసుపుది ఎక్స్పెరిమెంట్ చేశాం కదా. ధీరజు ఇంకా వాడి ఇలా సొంత ఏదో వంట సోడా పసుపు ఏదేదో వేసి ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు అనమాట. చాలా ధీరజు బెడ్రూమ్ చూస్తే ఓవరాల్గా మొత్తం అది ఇంకా ఎక్స్పెరిమెంట్ రూమే ఉంటుంది, ల్యాబ్ లాగా ఉంటుంది. ధీరజ్ ఇంకో చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మొత్తం ల్యాబ్ లాగానే ఉంటుంది. ఎందుకంటే అంత ఎక్స్పెరిమెంట్. ధీరజ్కి మెకానికల్ అంటే చాలా ఇష్టము. ఏదైనా కానీ ఇంకా మెకానికల్కి సంబంధించింది దానికి దీనికి ఫిట్టింగు, బ్యాటరీసు, మోటార్సు, అబ్బో ఇంకా వాడి ప్రపంచం వేరే ప్రపంచం. చాలా వరకు ఈ పిల్లలకి అలాంటి రాదు. మావాడంటే కొంచెం ఇంకా కొంచెం స్పెషల్ కేటగిరీ అన్నమాట. ఎవరు వెళ్ళని వేలో వాడు వెళ్తూ ఉంటాడు. అందుకని వాడికి చాలా అసలు ఈ స్టడీ ఇవన్నీ కాన్ఫిడెన్స్ కంటే మోటార్ కాన్ఫిడెన్స్ అంటే దానిపైన నాలెడ్జ్ చాలా ఉంది ధీరజ్కి. ఇంకా అందుకని చెప్పేసి 1 బై 1 అనేది నేను ఎక్కడ ఇంకా అన్ని వీడియోస్లో క్లారిటీగా చూపించలేదు. ఇవాళ వాళ్ళన్నీ హాస్టల్ వాళ్ళన్నీ లిస్ట్ రాసిస్తారు కదా, ఐటమ్స్ ఇవి తీసుకురండి అని చెప్పేసి. అందులో కొన్ని ఐటమ్స్ అయితే తీసుకుంటున్నాము. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడు, వాడికి నచ్చితేనే తీసుకుంటాడు. ఒక షూలో ఏమో క్వాలిటీ రేట్ ఎక్కువ ఉన్న షూ ఏమో కింద కాళ్ళకు నడిచేటప్పుడు మెత్తగా ఉందంట. ఇంకో షూ ఏమో కొంచెం గట్టిగా ఉంది, కంఫర్ట్‌గా లేదని చెప్పేసి కాస్ట్‌లీ అయినా పర్లేదు ఇంకా వాడికి కావాలనుకుంటే అది కావాల్సిందే. ఆయనకు నచ్చితే ఏ రేట్ అయినా పెట్టి తీసుకుంటాడు. వాడి కాన్ఫిడెన్స్ అలాంటిది. ఇంకా షూసు ఇవన్నీ తీసుకుందామని చెప్పేసి వెళ్ళాం బయటికి. అవన్నీ కూడా వాడికి నచ్చినయన్నీ తీసుకున్నాను. ఇక్కడొచ్చేసి ఇంకా వాడి బట్టలన్నీ కూడా ఐరన్ చేస్తున్నాను నైట్‌కి ఇంకా. సో, ఐరన్ బాక్స్ చూపిస్తున్నాను కదా, ఇది నాన్న ఒక 15 ఇయర్స్ బ్యాక్ దుబాయ్ నుంచి 15 ఇయర్స్ కదా, దానికంటే ముందే దుబాయ్ నుంచి తీసుకొచ్చిన ఐరన్ బాక్స్ అన్నమాట. దాన్ని అలా దాచిపెట్టుకున్నాను గుర్తుగా. అయినా ఇప్పటికి పనిచేస్తుంది. చాలా బాగా వర్క్ అవుతుంది. నేనైతే హాస్టల్‌లో ఉన్నప్పుడు హాస్టల్ గూడా తీసుకెళ్ళేదాన్ని కొన్నిసార్లు. కెమెరాలు కానీ, ఈ ఐరన్ బాక్సులు కానీ నాన్న నాకొకటి ప్రేమతోని ఒక ఫోన్ గూడా తీసుకొచ్చిండు. ఇంకా ఫోన్ పెళ్ళైన కొత్తలో కొంచెం బానే ఉంది కానీ దాని తర్వాత అది కొంచెం రిపేర్ రావడం వల్ల దాన్ని పట్టించుకోలే. ఇప్పటికీ ఉంది, దాచిపెట్టుకున్నాను. ఏదైనా కానీ మా నాన్న ఫస్ట్ ఇచ్చిన గిఫ్ట్ ఇప్పటికీ నాకు గుర్తుగానే ఉంటాయి అన్నీ గూడాను. వాచ్ కానీ, ఇలా ఫోన్ కానీ, ఐరన్ బాక్సులు గానీ ఇలాంటి కొన్ని కొన్ని ఐటెమ్స్ అయితే అలా దాచిపెట్టుకొని స్వీట్ మెమోరీస్ కదండీ. ఇంకా అలాగా ధీరజ్‌కి కొన్ని బట్టలన్నీ కూడా నేను ఐరన్ చేస్తూ ఉన్నాను. అంటే రెగ్యులర్ క్యాజువల్ వేర్ షర్ట్స్ ఉంటాయి కదా. ఆల్రెడీ యూనిఫార్మ్ స్టిచ్చింగ్‌కి ఇచ్చేసాము. అది అంటే బయటికెళ్ళినప్పుడు తీసుకొద్దాం అనుకున్నాను కానీ స్టిచ్చింగ్ ఐరన్ అవ్వలేదంటే మా అన్నయ్యకి వాళ్ళు చేసిన అంటే కుట్టేటప్పుడు అంటే మామూలుగా వాష్ చేసే ఇచ్చాము, ఆల్రెడీ సింక్ అవుతాయి కదా అని చెప్పేసి. అయినా కానీ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాష్ చేపిసి మళ్ళీ ఐరన్ చేపించుకొచ్చిండు. ఎందుకు ఆయనకి నచ్చలేదంట. అంటే బట్టలంతా అక్కడ ఇక్కడ పడేస్తా ఉంటారు డస్ట్‌లో అని చెప్పేసి మళ్ళీ వాష్ చేసి మళ్ళీ ఐరన్ చేశాము. ఇంకా వాడికి కొంచెం 3, 4 ఏంటి ఎక్కువనే పట్టుకుపోయాడు. బ్యాగ్ నిండా బట్టలు తప్ప సామాను తక్కువున్నాయి, బట్టలు ఎక్కువున్నాయి. వాడికి చాలా ఇష్టం. బట్టలు కొంచెం వాడికి కంఫర్ట్‌గా ఉండాలి. క్లాతు ఇలా కొంచెం అసలు చెప్తున్నాను కదా, అలాంటి వాటికి అసలు కాంప్రమైజ్ అవ్వడు. ఆడంతా బట్టలేసుకుంటాడు. ఇంకా అందుకని చెప్పేసి నైట్‌లో ఇక మొత్తం వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఇలా బట్టలన్నీ కూడా ఐరన్ చేస్తూ ఉన్నాను. ఇంకా నేను లగేజు పెద్దగా ఇవన్నీ ఏమి సర్దడం ఇవన్నీ పెద్దగా ఏం చూపించలేదు. ఎందుకంటే చెప్తున్నాను కదండీ,
ధీరజ్‌ని హాస్టల్‌లో వేయడానికి పెద్దగా రీజను అంటే ఏది లేదు. ఎందుకంటే వాడికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగాలి. మళ్ళీ వాడంతల వాడు బయట సొసైటీ గురించి తేల్చుకోవాలి. ఇప్పుడేంటంటే ధీరజ్‌కి చాలా గారాబం ఎక్కువైపోయింది. ఇంకెట్లుంటది వాడికి నచ్చింది వాడి ఇంట్లో ఏదంటే అది కావాలి. ఆ టైంకి అది కొనియాలి. అలా అయిపోయిందన్నమాట. మొండిగా కొంచెం. పైగా స్కూల్‌కెళ్తే ఎట్లంటే వాడికి నచ్చినట్టే అది గూడాను. హోంవర్క్ చేయమంటే బ్యాగ్ అక్కడ పడేయడము, ఫోన్‌లు చూడడం ఇవంతా ఇప్పుడు జనరేషన్ పిల్లలు కామన్ అనుకోండి. బట్ కొంచెం చూద్దాం వాడికి కూడా కొంచెం దూరం ఉంటేనే కదండీ తెలుస్తది వాల్యూస్ ఏంటిదని చెప్పేసి. అంతే వాడికి ఇష్టమైతేనే ఉంచుతాను అది గూడా. బలవంతం ఏం లేదు. ఆల్రెడీ వాళ్ళొచ్చేసి 60% ఫీజు 60 ఏంటి 70% ఫీజు ఆల్రెడీ కట్టేసాం మేము. తెలుసు గదా! సో, కార్పొరేట్ స్కూల్‌లో ఎలా ఉంటది ఫస్ట్ ఫీజు దాని తర్వాతనే అడ్మిషను. అది అందరికి తెలిసిందనుకోండి. మేము 70% ఫీజు ఆల్రెడీ పే చేసాము. అడ్మిషన్ ఫీజు ఇవన్నీ ఎక్స్‌ట్రా ఆల్‌మోస్ట్ బాగానే ఖర్చయిపోయినాయి. బయట ఖర్చు గాని, స్కూల్ ఖర్చులు కానీ ఎక్కువనే అయిపోయినాయి. ఇంకా మీ అందరికి తెలుసు పిల్లలు ఎవరైనా హాస్టల్‌లో ఉంటే తెలుస్తా ఉంటది. ఇంక అందుకని చెప్పేసే అయినా కానీ ఇంకా వాడికి ఓకే. నచ్చింది బాగుంటేనే ఉంచుతాము. బలవంతం ఏం లేదు. వాడికి నచ్చి ఇష్టంగా ఉంటేనే ఓకే. కొంచెం కాంప్రమైజ్ చేయడానికి చూస్తాము. అంటే ఒక్క 1 ఇయరు అలాగా కొంచెం చూడండి. అంటే డబ్బు మళ్ళీ రిటర్న్ ఇవ్వరు. అది గూడా మీ అందరికి తెలుసు కదండీ! హాస్టల్‌లో ఎలా ఉంటాయి. అగ్రీమెంట్స్ అలా ఉంటాయన్నమాట. ఇంకా మనీ అంతా పోయినట్టే అనుకున్నమాట. అంతే హుండీలేసినట్టే. ఇంకా అందుకనే కొంచెం కాంప్రమైజ్ జేయడానికి ట్రై చేయాలి. అదన్నా కుదరనప్పుడు ఇంకేం జేస్తాం. సో, అలా సిట్యుయేషన్ అన్నమాట. బట్ ఫైనల్‌గా ఇంకా లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని ఇదిగో బయలుదేరదాం అని చెప్పేసి ఇది నెక్స్ట్ డే. మీకు ఇది 3 డేస్ వీడియో అంతా ఒక వీడియోలోనే అనిపిస్తది. హాస్టల్‌కి వెళ్ళే ముందు ఒక్కసారి ఇంటి దగ్గరికి వెళ్ళేసి ధీరజ్ గూడా ఎట్లా అంటే స్కూటీ వీళ్ళ వర్కర్స్ దగ్గరే ఉంటుంది మమ్మీ ఒక్కసారి స్కూటీ నడుపుతా మమ్మీ అంటే, ఇంకా వర్క్ చూసినట్టుంటది. పైగా అమ్మ కూడా వచ్చింది ధీరజ్‌ని హాస్టల్‌లో తోలడానికి నేను గూడా ఉంటా అని జెప్తే, ఇంక నేను గూడా వస్తున్నా అంటే, సరే అమ్మ కూడా హాస్టల్ కోసమని ఊరు నుంచి ముందు రోజే వచ్చింది. ఇంక అందుకనే ఇగ ఇంటి దగ్గరకొచ్చినా గదా అని చెప్పేసి అమ్మ ఇలా పనిలో పని ఇల్లు చూసేసుకొని ధీరజ్‌ని హాస్టల్‌లో దిగబెట్టేసి వెళ్దామని బయలుదేరిపోయాము. మా ఇంట్లో ఏంటంటే పెంట్ హౌస్ ఆల్రెడీ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఏమీ లేదు. డోర్లు అండ్ విండోస్ ఇదొక్కటే వర్క్ ఉంది. అంతా కంప్లీట్ అయిపోయింది పైనొచ్చేసి. ఇంకా పెద్ద వర్క్ అయితే ఏం లేదు. చిన్న చిన్నగా ఫినిషింగు, కలరు ఇవంతా తర్వాత కాకపోతే వెళ్ళడానికైతే ఇల్లు సిద్ధంగా ఉందని అనుకోవచ్చు ఒక రకంగా. ఇంక అంతా రెడీగా ఉంది. పెద్ద పనులంటే ఏమి లేవు. కిచెన్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడొచ్చేసి ఇదిగో ధీరజ్‌ను వాళ్ళ నాన్న ఇలా స్కూటీ నడుపుతా ఉన్నారు. నేను ఇంకొంచెం ఇలా పైనుంచి వ్యూ అయితే అబ్బా! ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. ఎప్పుడెప్పుడు కొత్త ఇంట్లోకి వెళ్ళాలని వెయిటింగ్. చూద్దాం ఆ రోజు కూడా టైం ఎప్పుడొస్తదో వెయిట్ జేయాలి. ఏమోనా? చెప్పవా నువ్వు? పైసలెవరిచ్చిర్రు? నీయేనా? అంత మాయా మోసం. కొన్నిచ్చే వరకు ఒక లెక్క, కొన్నిచ్చేవరకు ఒక లెక్క. నీయేనా? ఎన్నున్నాయి? ఇంకా ఎన్నున్నాయి చూపిరా. ఇంకా ఎన్ని ఉన్నాయి నీ దగ్గర చూపెట్టు. లాస్ట్ పైసలతో కొన్నావు. అవే 500 ఉంటే 500 ఉడిచిపోయినాయి. పైసలు లాకి నీ ఎక్కడికే నీ ధీరజ్? ఎక్కడికి? నేను ఇచ్చిన ఒక లోటు ఇచ్చినా కదా, నా లోటు నాకు ఇచ్చేరా పెట్ట. షూరిటీ చూపి సాక్ష్యం ప్రూఫ్ కాయించ కదా. అబ్బా దీని ఇది ఒక శని గురు సాక్ష్యం రా సాక్ష్యం కాయకత్తు సాక్ష్యం కొత్త దేనాకి లోటు. చూసారు కదా, ఇంకా నేను హాస్టల్కి వెళ్తున్నాను కదా మమ్మీ, నాకు బ్యాట్ కావాలి ఎక్కడ ఆడుకోవడానికంటే మా అమ్మ అయితే ధీరజ్కి క్రికెట్ బ్యాట్ కొనిచ్చింది. ఇంట్లో 4-5 బ్యాట్లు ఉన్నాయి, అవన్నీ ఏ వద్దంట, కొత్తది కావాలంటే సర్లే ఏం చేస్తాం ఇంకా అని ఇంకా అమ్మ కూడా బ్యాట్ కొనిచ్చింది. లక్కీ తల్లిని కూడా తీసుకెళ్తున్నాము. ఎందుకంటే ఇంకా లక్కీని కూడా ఇంటి దగ్గర దిగబెట్టి, అయినా లక్కీకి 2-3 సార్లు బ్యాక్ టు బ్యాక్ జర్నీ పాపం ఎక్కువ అయిపోయింది. కానీ సర్లే ఈ ఒక్కసారి చూద్దామని చెప్పేసి లక్కీ గారిని కూడా తీసుకెళ్తున్నాము. అబ్బో ధీరజ్ మధ్యలో ఇంకా చాలా టార్చర్ పెట్టాడు అనుకోండి. అది కావాలి ఇది కావాలి, అలసిపోయాము. ఆల్రెడీ చూసారా ఫేస్ ఎలా పెట్టిండో. వాడికి ఇష్టంతోనే పోతా 7th క్లాస్లోనే పోతా అన్నాడు వాడు ధీరజ్. కానీ ఇంకా నాకే కొంచెం మనసు ఒప్పుకోలేక పంపించలేదు. ఇప్పుడు ఒప్పుకోలేదు కానీ కొంచెం సెట్ అవుతాడేమో అని ఏదో ఒక మూలన చిన్న ఆశతోనే పంపిస్తున్నాను. ఇంకంతే, వాళ్ళు లేకపోతే ఇల్లు మాకు కూడా ఎట్లుంటుందో మీ అందరికి తెలుసు. పిల్లలు అలవాటైన పిల్లలు చిన్నప్పటి నుంచి ఎక్కడికి వదిలిపోలేదు కదా. ఇంకా ఏ పేరెంట్స్కైనా ఉంటుంది, కానీ తప్పదు కొన్ని సార్లు. అది కూడా వాడు అక్కడ ఉండి అన్నీ చేసే వరకు డౌటే కాబట్టి ఇంకా నాకు ఇంకా అది తెలియదు. చూద్దాం. ఇంకా అందుకనే
ఇంకా భోజనం చేద్దాము అప్పటికే 5:00 అయిపోయింది ఈవినింగు. అందుకని చెప్పేసి ఈసీఎల్‌లో ఉన్న ఇది ఏంటి ఏదో రెస్టారెంటు స్వాగతో ఏదో సంథింగ్ నాకు కూడా తెలీదు. రాధిక థియేటర్ అపోజిట్‌లో ఏదో ఉంటది. ఇంకా అక్కడొచ్చేసి ఇదిగో బిర్యానీ కావాలంటే, సరే ధీరజ్ బిర్యానీ తింటా అంటే, అప్పటికి తింటా అనలేదు మా బలవంతంగా. వాడు తినేది ఇదొక్కటే బిర్యానీ. ఇంకా అందుకనే వాడికి ఇష్టమైన ఫుడ్ తినిపిస్తే మాకు కూడా తృప్తిగా ఉంటది కదా అని చెప్పేసి బిర్యానీ అని చెప్తే ధీరజ్ కోసం బిర్యానీ. లక్కతల్లికేమో వాళ్ళ నాన్న తినిపిస్తా ఉన్నాడు. ఇంకా లక్కీ అస్సలు ఆడ పోయినాక సోఫాలకి లెవ్వట్లేదు. ఆ సోఫా ఏమో చాలామంది ఇన్‌స్టాగ్రామ్‌లోనో ఏదో పోస్ట్ చేసినప్పుడు, మీ లక్కీకి నచ్చింది కదా! సోఫా తీసేసుకోండి అన్నారు. ఆ హోటల్‌లో ఉన్న సోఫా మనకిచ్చేస్తారా? ఇంకా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆబ్వియస్‌లీ తెచ్చుకుంటామనుకోండి. సోఫా లేకపోతే ఏం బావుంటది. సోఫా కూడా తెచ్చుకుంటా కానీ కొంచెం టైం పడతది. పైగా నేను ధీరజ్‌ని హాస్టల్‌లో వేయడానికి ఇంకో రీజన్ ఉంది. కొత్తింటికి షిఫ్ట్ అవ్వడము, ఇంకా పైగా అక్కడి నుంచి వెహికల్లు, కొంచెం స్కూల్ లాంగ్ అవ్వడము, ఇవంతా ప్రాసెస్ ఉంటదని కొంచెం ఆలోచించినాము. పైగా ట్యూషను అదంతా ఏముండదు. ఇల్లు కొంచెం దూరంగా ఉంది కాబట్టి ట్యూషన్ కంటే అది కుదరదు. ధీరజ్ స్టడీకి ఇబ్బంది కావద్దని చెప్పేసి ఈ 1 ఇయర్ కొంచెం వాడిని ఒప్పించడానికి ఈ 1 ఇయర్ అది ఎందుకంటే రీజన్ అదే. అది కూడా ఒక రకంగా రీజను. ఈ 2 రీజన్స్ ఉన్నాయి. అందుకని చెప్పేసి చూద్దాం ఏముంటది ఏమో సెట్ అవ్వచ్చు కదా అని చెప్పేసి అందరూ కూడా స్టడీ బావుంటదని చెప్పేసి అన్నారు. మెయిన్ రీజన్ అది. ఇక్కడొచ్చేసి ఇంకా తిని బయలుదేరిన తర్వాత మా ఆయన కొంచెం వర్క్ ఉండి ఎళ్తే, లక్కీతల్లి ఇక్కడ కూర్చుంటది కదా అని చెప్పేసి కింద సోఫాలో కూర్చోబెడితే, ఆ సోఫాల నుంచి లక్కీగాడు అస్సలు రావట్లేదు. ఏందో ఏమో నాకైతే లక్కీ వెళ్దాం రావే అని చెయ్యి పట్టుకొని గుంజినా గానీ అస్సలు రావట్లేదు. ఇంకా ఏదో ఆ రకంగా వాళ్ళ నాన్న ఎళ్తే కార్‌లో వెళ్దాం అది ఇది అంటే తర్వాత లేసొచ్చింది. తర్వాత ఇంకా ధీరజ్‌కి కావాల్సిన కొన్ని స్టేషనరీ ఐటెమ్సు, ఫ్రూట్సు, ఇంకా వాడికి కావాల్సిన ఏదేదో అడుగుతా ఉన్నాడు. బెడ్ షీట్స్ అయితేనేమి, పిల్లోస్ అయితేనేమి, అవన్నీ కూడా తీసుకున్నాము. అవన్నీ ఏం చూపియలేదనుకోండి. ఆల్రెడీ ఇంటి దగ్గర నుంచి ఎంత పెద్ద లగేజ్ సర్దుకొచ్చినా గానీ వాడికి నచ్చినవి కొనియమన్నది అన్నీ కొనియాల్సిందే. ఇగో ఫైనల్‌గా హాస్టల్‌కైతే వచ్చేసిండనమాట. అప్పటిదాకా హ్యాపీగానే ఉన్నాడు కానీ రిటర్న్ బయలుదేరేటప్పుడు కొంచెం ఇంకా ఉంటది కదా! సో, అవన్నీ కామన్ ఇంకా. ఏం చేస్తాం ఇంకా తప్పదు కొన్ని కొన్ని సిట్యుయేషన్సు. ఎంతైనా గారాబంగా పెరిగిన పిల్లలు కదండీ! అంత ఈజీగా ఏం మర్చిపోరు. ఇంటి వాతావరణాన్ని, ఎంజాయ్‌మెంట్‌ని అస్సలు మర్చిపోరు కాబట్టి, ఇంకా అలాగా నెక్స్ట్ వీడియోలో అయితే మరిన్ని వీడియోస్ అప్‌డేట్ అయితే ఇస్తాను. ధీరజ్‌కైతే ఇంట్లో ఉన్న పాత సూట్ కేస్‌లో ఇవన్నీ సర్దేశాను ఇంకా నేను. ఇలాగా బట్ ఏం చేస్తాం కొన్ని కొన్ని సిట్యుయేషన్‌లో ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. అది వాడికైతే హ్యాపీగానే ఉన్నాడు కానీ వెళ్ళే టైంకి కొంచెం వాడు కూడా ఎమోషనల్ అయ్యాను. మేము కూడా ఇక ఆబ్వియస్‌లీ ఉంటది కదండీ! అది ఇవాల్టి వీడియో. వీడియో ఎలా అనిపించింది? మీ అందరికీ నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇది ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్.